పాలస్తీనియన్ల వివాదం చిలికి గాలివానలా మారుతుంది. పాలస్తీనియన్లను మూడో దేశానికి తరలించాలన్న ట్రంప్ ప్రతిపాదన ఇప్పుడు పశ్చిమాసియాలో సెగలు పుట్టిస్తుంది. జోర్డాన్, ఈజిప్టుకు గాజాలోని పాలస్తీనియన్లను తరలించాలన్న ట్రంప్ సూచనలను ఆ రెండు దేశాలు తిరస్కరించాయి. అదే సమయంలో గాజాల తరలింపుపై సౌదీ అరేబియా సీరియస్గా స్పందిస్తుంది. పాలస్తీనియన్లకు ప్రత్యేక దేశం ఉండాల్సిందేనంటుంది. దీంతో ఇజ్రాయెల్ ప్రధానికి చిర్రెత్తుకొచ్చింది. కావాలంటే సౌదీ అరేబియాలో పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేసుకోవాలంటూ నెతన్యాహు చురకలంటించాడు. దీనికి సౌదీ కూడా మరింత సీరియస్గా రియాక్ట్ అయింది. 15 నెలల యుద్ధంలో మారణ హోమం సృష్టించి కనీసం మానవత్వం చూపరా అంటూ నిలదీసింది. అసలు గాజాల సమస్య ఏంటి? గాజా వివాదంపై ట్రంప్ తాజా నిర్ణయం ఏమిటి? పాలస్తీనియన్ల తరలింపుపై అరబ్ కంట్రీస్ ఏమంటున్నాయి? వాచ్ స్టోరీ. సౌదీపై నెతన్యాహు ఆగ్రహం దేనికి? గాజాన్ల తరలింపుపై సౌదీ సవాల్ ఏంటి? పశ్చిమ ఆసియాలో మళ్లీ యుద్ధం తప్పదా? హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం గాజాలో ఘోరమైన విధ్వంసానికి కారణమైంది. ఈ యుద్ధంలో 47,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వేల మంది సర్వస్వం కోల్పోయారు. గాజాలో ఎక్కడ చూసినా శిథిలాల కుప్పలు, ధ్వంసమైన ఇళ్లే దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం హమాస్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విమరణ ఒప్పందం కుదిరింది. దీంతో తుపాకీ గర్జనలు ఆగిపోయాయి. దాదాపు యుద్ధం ముగిసిపోయింది. అయితే ఇప్పుడు గాజాను ఎలా బాగు చేయాలి? ఈ ప్రశ్నే పాలస్తీన్ల భవిష్యత్తును గందరగోళంలో పడేస్తోంది. గాజాను పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. అక్కడ శిథిలాలను తొలగించాలంటే పాలస్తీన్లను అక్కడి నుంచి తరలించాలని ప్రతిపాదించాడు. ఈ నిర్ణయం సహజంగానే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు నోట్లో చక్కెర పోసినట్లయింది. అవును, అది ఖచ్చితంగా అవసరమంటూ బెంజమిన్ బల్లగుద్ది మరీ చెప్పాడు. కానీ ఈ నిర్ణయాన్ని అరబ్ దేశాలు మాత్రం తిరస్కరిస్తున్నాయి. గాజాను పాలస్తీన్లు ఖాళీ చేసేది లేదంటూ తేల్చి చెప్తున్నారు. ఒకవేళ గాజాను ఖాళీ చేయాల్సి వస్తే పాలస్తీన్లను ఎక్కడికి తరలిస్తారు? దీనిపై కూడా ట్రంప్ ఓ ప్రతిపాదన తీసుకొచ్చాడు. గాజాన్లను మూడో దేశానికి తరలించాలని సూచించాడు. గాజాకు పొరుగున ఉన్న జోర్దాన్, ఈజిప్ట్ దేశాలు పాలస్తీనియన్లకు ఆశ్రయం ఇవ్వాలని ట్రంప్ సూచిస్తున్నాడు. ట్రంప్ సూచనను జోర్డాన్, ఈజిప్ట్ దేశాలు తిరస్కరించాయి. పాలస్తీనియన్లకు ఆశ్రమం ఇచ్చేందుకు జోర్డాన్, ఈజిప్ట్ నిరాకరించింది. అరబ్ దేశాలన్నీ ట్రంప్ నిర్ణయాన్ని తప్పుపట్టాయి. పాలస్తీనియన్లకు ప్రత్యేక దేశం అవసరమని సౌదీ అరేబియా వాదించింది. దీంతో సౌదీ అరేబియాను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. రెండు దేశాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈజిప్ట్, జోర్డాన్ వద్దంటే పాలస్తీనియన్లకు సౌదీ ఆశ్రమం ఇవ్వొచ్చని తాజాగా నెతన్యాహు సూచించారు. రియాద్ కోరుకుంటే తన భూభాగంలో పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయవచ్చునని ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టం చేశారు. దీంతో సౌదీ అరేబియా అగ్గి మీద గుగ్గిలమైంది. నెతన్యాహు సూచనను మండిపడింది. పాలస్తీనియన్లకు వారి భూమిపై హక్కు ఉందని రియాద్ స్పష్టం చేసింది. వారేమీ చొరబాటుదారులు కాదన్నది. గాజాలో పాలస్తీనియన్లకు భావోద్వేగ, చారిత్రక, చట్టపరమైన సంబంధాలు ఉన్నాయని రియాద్ తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని ఎవరు తోసిపుచ్చలేరని, గాజా నుంచి పాలస్తీనియన్లను ఎవరూ తరలించలేరని సౌదీ అరేబియా వెల్లడించింది. నిజానికి పాలస్తీనియన్లను మూడో దేశానికి తరలించాలని డొనాల్డ్ ట్రంప్, నెతన్యాహు పదే పిలుపునిచ్చారు. దీంతో రియాద్ కూడా అంతే తీరుగా స్పందిస్తోంది. 5 రోజుల్లో రియాద్ స్పందించడం ఇది రెండోసారి. ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల పరిష్కారం లేకుండా శాశ్వత శాంతిని సాధించలేమని సౌదీ అరేబియా హెచ్చరిస్తోంది. గాజాలో 15 నెలల పాటు సాగిన యుద్ధాన్ని ఇజ్రాయెల్ ప్రస్తావించింది. గాజాలో పాలస్తీనియన్లు నివసించడానికి అర్హులుగా ఇజ్రాయెల్ భావించడం లేదని సౌదీ అరేబియా మండిపడింది. గాజాను సర్వనాశనం చేసిందని రియాద్ ఆరోపించింది. ఇప్పటి వరకు 47,000 మందిని పొట్టనబెట్టుకుందని విమర్శించింది. గాజా విషయంలో ఇజ్రాయెల్ కనీసం మానవత్వం, నైతిక బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. గాజా నుంచి పాలస్తీనియన్లను ఎలా తరలిస్తారో చూస్తామంటూ సవాల్ విసురుతోంది. గాజాన్లను ఎవరు అక్కడి నుంచి తరలించినా ఊరుకోబోమని వార్నింగ్ ఇస్తోంది. గాజా అనేది పాలస్తీనియన్ల అడ్డా అని తేల్చి చెబుతోంది. సౌదీ అరేబియాలో పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయాలన్న నెతన్యాహు సూచనపై పశ్చిమ ఆసియా దేశాలు కూడా మండిపడ్డాయి. ఇజ్రాయెల్ ప్రధానిపై ఖతార్, జోర్డాన్, ఈజిప్ట్, యుఏఈ, కువైట్, ఇరాన్తో పాటు 6 గల్ఫ్ దేశాల సహకార మండలి విరుచుకుపడింది. నెతన్యాహు సూచన ప్రమాదకరమైందని, బాధ్యతారహితమైనదని విమర్శించింది. గాజా నుంచి పాలస్తీనియన్లను తరలించాలన్న ప్రతిపాదనే అర్థం లేనిదిగా టర్కీ విమర్శించింది. గాజా, వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేం భూభాగాలు పాలస్తీనియన్ల మాతృభూమిగా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ స్పష్టం చేశాడు. అక్కడి నుంచి వారిని తరలించే శక్తి ఎవరికీ లేదని తేల్చి చెప్పాడు. వేల సంవత్సరాలుగా గాజాలోనే అక్కడి ప్రజలు ఉంటున్నారని, పాలస్తీనా దేశం పాలస్తీన్లదేనని టర్కీ అధ్యక్షుడు వెల్లడించాడు.
471 రోజులుగా గాజాపై క్రూరమైన దాడులను ఇజ్రాయెల్ చూసినా గాజాను మాత్రం అక్కడి ప్రజలు వదిలిపెట్టలేదని ఎర్డోగన్ చెప్పాడు. వారు గాజాలోనే నివసిస్తారని, గాజాను రక్షించడానికి వారిని అక్కడి నుంచి తరలించే ఎలాంటి ప్రణాళికైనా అది అమలు అయ్యే ఛాన్సెస్సే లేవని ఎర్డోగన్ స్పష్టంగా చెప్పాడు. గాజాలను మూడో దేశానికి తరలించాలన్న ట్రంప్ షాకింగ్ ప్రతిపాదన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గాజాను అమెరికా స్వాధీనం చేసుకుంటుంది అన్న ట్రంప్ వ్యాఖ్యలు పశ్చిమ ఆసియాలో దుమారం రేపుతున్నాయి. అయినా ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. గాజాను కొనుగోలు చేయడానికి, సొంతం చేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ తేల్చి చెప్పాడు. గాజాను పునర్నిర్మించే వరకు కొన్ని భూభాగాలను పశ్చిమ ఆసియాలోని కొన్ని దేశాలకు అప్పగిస్తానని ట్రంప్ తేల్చి చెప్తున్నాడు. గాజాను సొంతం చేసుకుని అక్కడి నుంచి హమాస్ ను పూర్తిగా అంతం చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని ట్రంప్ చెప్తున్నాడు. నిజానికి ఇజ్రాయెల్ కోసం ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఇతర దేశాలు మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి. కానీ సౌదీ అరేబియా మాత్రం సీరియస్ గానే స్పందించింది. పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయకపోతే ఇజ్రాయెల్తో రియాద్ సంబంధాలను ఏర్పరచుకోదని సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ తేల్చి చెప్పాడు. నిజానికి ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య దౌత్య సంబంధాలను సాధారణీకరించడానికి అమెరికా చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. అమెరికాకు పశ్చిమ ఆసియాలో ఉన్న 2 దేశాలు సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మిత్రులు. ఈ క్రమంలోనే బైడెన్ ఫస్ట్ టర్మ్ లో 2020 అబ్రహాం ఒప్పందాన్ని ట్రంప్ తీసుకొచ్చాడు. ఈ ఒప్పందం ప్రకారం సున్నీలకు కేంద్రంగా ఉన్న సౌదీ, యూదులకు స్వతంత్ర దేశం ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు సాధారణంగా మారాలి. ఈ ఒప్పందంతో పశ్చిమ ఆసియాలో శాంతి వెల్లివిరుస్తుందన్న ఆశాభావం వ్యక్తమైంది. అయితే 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ వేలాది రాకెట్లతో దాడికి దిగింది. సుమారు 250 మందిని బందీలుగా పట్టుకుంది. 1200 మందిని హతమార్చింది. దీనికి ప్రతీకారంగా హమాస్ పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధం కారణంగా సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మధ్య దౌత్య సంబంధాలను సాధారణీకరణ చేసే ప్రక్రియ ఆగిపోయింది. నిజానికి అరబ్ దేశాలతో పాటు ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్, పాలస్తీనాను వేర్వేరు దేశాలుగా గుర్తించేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. కానీ 2 దేశాల ప్రతిపాదనను ఇజ్రాయెల్ తిరస్కరిస్తోంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పాలస్తీనా భూములు పాలస్తీన్లవేనని సౌదీ అరేబియాతో పాటు ఇతర అరబ్ దేశాలు వాదిస్తున్నాయి. అందుకే ఇజ్రాయెల్ను దేశంగా గుర్తించేందుకు నిరాకరిస్తున్నాయి. పాలస్తీనాను కూడా దేశంగా గుర్తిస్తేనే ఇజ్రాయెల్ను దేశంగా గుర్తిస్తామని తేల్చి చెబుతున్నాయి. నిజానికి ఈ వివాదం దశాబ్దాలుగా సాగుతోంది. దీనికి తెరపడేది ఎప్పుడో దేవుడికే తెలియాలి.